తెలంగాణలో ప్రసిద్ధి చెందిన నగరం వరంగల్ కాకతీయుల కాలంలో దక్షిణాపథం మొత్తం మీద మహోన్నతంగా వెలిగినటువంటి ఈ నగరం ఇప్పుడు కూడా ప్రగతి పరుగులో ముందే ఉంది. తెలంగాణ సెకండ్ క్యాపిటల్ గా పేరొందిన ఈ నగరం ఎందరికో డ్రీమ్ డెస్టినేషన్ గా ఎదిగింది. ఇక్కడ సకల వసతులతో నివాసం సొంతం చేసుకోవాలనుకునే వారికి ఓ అపూర్వమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. క్రెడై వరంగల్ చాప్టర్ జనవరి 11-12 తేదీన హన్మకొండలో ప్రాపర్టీ షో నిర్వహించనుంది. హన్మకొండలో వడ్డేపల్లి లేక్ సమీపంలో ఉన్న పీజీఆర్ గార్డెన్స్ లో 3rd ఎడిషన్ ప్రాపర్టీ షోకు క్రెడై వరంగల్ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ గవర్నమెంట్ వరంగల్ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టింది. ఇలాంటి తరుణంలో క్రెడై ప్రాపర్టీ షో నిర్వహించడం రియాలిటీ రంగానికి మరింత బూస్టప్ నిస్తోంది. సో ఈ రోజు మనం క్రెడై వరంగల్ ప్రాపర్టీ షో గురించి వివరాలు తెలుసుకోవడానికి వచ్చాం. సో మనతో పాటు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ షాగ్మూరి అమర్ గారు. సో సార్, మనకి ఈ ప్రాపర్టీ షో గురించి వివరాలు చెప్తారా? దిస్ ఇస్ ద 3rd edition. We are going to conduct property show on 11th and 12th of January 2025. లాస్ట్ 2 times కూడా ప్రాపర్టీ షో కండక్ట్ చేసినాం. దిస్ టైమ్ ప్రాపర్టీ షో లాస్ట్ 1 month నుంచి ప్రిపరేషన్స్తోని ద అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ క్రెడై అండ్ ప్రెసిడెంట్ అందరు కలిసి వై ప్రాపర్టీ షో, ఎందుకు ప్రాపర్టీ షో అనేది వినియోగదారులు అందరూ గమనించాలి. వరంగల్ ప్రాపర్టీ షో అన్ని యూనిట్స్ దాదాపు 80-85 స్టాల్స్ ప్రొవైడ్ చేసింది. అన్ని బిల్డింగ్ మెటీరియల్స్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఓపెన్ ప్లాట్స్ కానీ అన్నీ ఒక్కొక్క గొడుగు కిందకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. దానికి అనుగుణంగా కస్టమర్స్, వరంగల్ జిల్లా ప్రజలందరూ కస్టమర్స్ ఆ 2 రోజులు విజిట్ చేస్తే వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ తనకు నచ్చిన రేట్లో బార్గెనింగ్ చేయొచ్చు. అక్కడే లోన్స్ అవైలబుల్ ఉంటాయి. అన్ని బ్యాంక్స్ అక్కడ స్టాల్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి నచ్చిన రేట్లు మాట్లాడచ్చు. బ్యాంక్తో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కూడా మనకు పోస్ట్ చేసి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో తెలంగాణ గవర్నమెంట్ వరంగల్ మీద బాగా ఫోకస్ చేసింది. మాస్టర్ ప్లాన్ 2041 కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, కోచ్ ఫ్యాక్టరీ, ఇక్కడ టెక్స్టైల్ సర్కు, ఎయిర్పోర్టు, దాదాపు కోచ్ ఫ్యాక్టరీ వస్తుందంటే దాదాపు 5,000 మంది ఎంప్లాయీస్ ఇక్కడ రాబోతున్నారు. దానికి అనుగుణంగా దాని ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా బయర్స్ దానికి వాళ్ళకి అనుగుణంగా ప్రాపర్టీస్ ఎక్కువ సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి కంపేరింగ్ విత్ హైదరాబాద్, మనకి ప్రాపర్టీ షో అంటే క్రెడై వరంగల్ దానికి ప్రైస్ అనేది ది బెస్ట్గా ఉంది అని చెప్తున్నారు కదా. సో దాని గురించి వివరించగలరా? ఇప్పుడు హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కావాలి, విల్లా కొనాలన్నా మినిమం 10 to 15 crores అవుతుంది. మినిమం 5 crores అపార్ట్మెంట్ అయితే 15 crores విల్లా అవుతుంది. వేరాజ్ ఇన్ వరంగల్ మినిమం 1 crore పెడితే 2,000-2,500 అపార్ట్మెంట్ దొరుకుతుంది. విల్లా కూడా 2 to 3 crores దొరుకుతుంది. వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఎడ్యుకేషన్ హబ్, హాస్పిటల్స్ కానీ ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్స్ ఇంతకుముందు తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు 2 రైల్వే స్టేషన్స్ ఎక్కడ లేవు, ఇన్ వరంగల్ ఉంది. ఇక నార్త్ టు సౌత్ ఇక్కడ ప్రతి ట్రైన్ ఇక్కడ అవుతుంది. ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది కాబట్టి మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ హబ్బు, మడికొండ హబ్బు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీ షో పెట్టడం వల్ల వాళ్ళ ఈ 2 రోజులు కనుక వాళ్ళు విజిట్ చేసి వాళ్ళకే ఉపయోగం. ఎందుకంటే మనకు ఒక్కసారికే ఒక గొడుగు కిందకి అన్నీ వస్తున్నాయి. దాన్ని పిక్ చేసుకొని మనం ఎన్నిక చేసుకోవచ్చు ఒక ప్రాపర్టీని. సో మీరు వరంగల్ ప్రజలకి కానీ, హన్మకొండ, కాజుపేట వాళ్ళ ప్రజలకు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారా ప్రాపర్టీ షో గురించి? ఇట్ ఈస్ హంబుల్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ క్రెడై వరంగల్. ప్రతి ఒక్కరు 2 రోజులు సమయం కేటాయించి మీరు విజిట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే అన్ని రకాల ప్రాపర్టీస్, అన్ని రకాల బిల్డింగ్ మెటీరియల్స్, అన్ని రకాల అపార్ట్మెంట్స్, అందరు ఇంటీరియర్స్ కానీ అన్ని రకాల ఒకటే గొడుగు కిందకి వస్తాయి కాబట్టి మీరు 2 రోజులు సమయం కేటాయించి విజిట్ చేసి దాదాపు 20,000 మంది విజిటర్స్ వచ్చే అవకాశం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ టైం 15,000 మంది వచ్చారు. ఈసారి 20,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు ఆ 2 రోజులు సమయం కేటాయిస్తే మీకు ఉపయోగం ఉంటుంది, ఇన్వెస్టర్స్కి అందరికీ ఉపయోగం ఉంటుందని కోరుకుంటున్నాం.